నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూలో పంది కొవ్వు కానీ ఈ గొడ్డు కొవ్వు కానీ ఇవన్నీ కలిసాయని ప్రచారం చేస్తున్నారో అది తప్పుడు ప్రచారం అని ఎన్డీఆర్ఏ ఆల్రెడీ నివేదిక ఇవ్వడం జరిగింది. మరి ఎన్డీఆర్ఏ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఇంకా అబద్ధాన్ని నిజం చేయడం కోసం ఇంకా దీన్ని వేరే విధాలుగా ఈ యొక్క ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మొన్నటిదాకా పంది కొవ్వు గొడ్డు కొవ్వు అని చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు కెమికల్ కలిసిందని అంటే మీరు ఏంటి, మీ ఉద్దేశం ఏంటి? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ హయాంలో మీరు వచ్చిన 3-4 నెలల తర్వాత ఈ యొక్క లడ్డు శాంపిల్స్ అన్నీ కూడా పంపించడం జరిగింది. అంటే ఇది మీరే ఇందులో ఈ లడ్డూలో ఆ కెమికల్స్ కలిపారా లేకపోతే ఏంటి? ఎన్డీఆర్ఐ ఇచ్చినటువంటి నివేదికలో ఎటువంటి ఈ గొడ్డు కొవ్వు కానీ ఆవు కొవ్వు కానీ ఇటువంటివి లేవని చెప్పినప్పటికీ కూడా వీళ్ళు విషప్రచారం విపరీతంగా వీళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారికి ఈ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట దెబ్బతీసే విధంగా ఈయన చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా కనబడుతున్నాయి. మరి అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన ప్యాకేజీకి అలవాటు అయిపోయారు. నెల నెలకు వచ్చే ప్యాకేజీ చూసుకొని ఆయన ఈ సినిమా కన్నా ఇదే బాగుంది, కష్టపడకుండా నెలకి బ్రహ్మాండమైన ప్యాకేజీ చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు అని మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మన విశాఖపట్నంలో జరిగినటువంటి యోగా డే సందర్భంగా మరి యోగా మ్యాట్లకే వాళ్ళు సుమారు 300 కోట్లు ఖర్చు పెట్టారంటే అసలు ఏంటి? వీళ్ళు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చక ప్రజలను మోసం చేస్తూ దీన్ని తప్పుదావలో పట్టించేందుకు ఈ లడ్డూ విషయం కానీ, అదేవిధంగా ఈ మళ్ళీ లడ్డూలో కొవ్వు అంటారు, కెమికల్ అంటారు, వీళ్ళు నచ్చింది వీళ్ళు ప్రచారం చేయడం,